హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. ఈరోజు తొలి ఏకాదశి స్పెషల్ ప్రసాదమైన పేలాల పిండిని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పేలాల పిండిని తెలుగువారి తొలి పండగ అయిన తొలి ఏకాదశి రోజు మాత్రమే తయారు చేసి శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా సమర్పిస్తారు. నా చిన్నతనంలో ప్రతి ఇంట్లోనూ మా ఊర్లో కంపల్సరిగా ఈ ప్రసాదం తయారు చేయాల్సిందేనండి. కానీ ఇప్పుడు ఈ ప్రసాదాన్ని బయట నుంచి 1/2 కేజీ 1/2 కేజీ ప్యాకెట్లు తీసుకొచ్చి దేవుడికి అట్లా నైవేద్యం పెట్టి ఏదో కాస్త మొక్కుబడిగా టేస్ట్ చేస్తున్నారు. అలా కాకుండా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? చలో మరి కిచెన్కి. ముందుగా ఈ పేలాల పిండిని రెడీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ చూపిస్తున్న విధంగా 1 కప్పు వరకు మొక్కజొన్న పొత్తులు తీసుకున్నాను. మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మొక్కజొన్నలేనండి. వీటి ప్లేస్ లో కావాలంటే జొన్నలు కూడా తీసుకోవచ్చు. ఇంకా స్వీట్ కోసం తగినంత బెల్లం తీసుకోవాలి. నేను 1 కుంది వరకు తీసుకున్నాను. అలాగే 2 యాలకులు కూడా సువాసన కోసం వేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా రుచి కోసం చిన్న కప్పులో వేయించిన శనగపప్పు, అదేనండి పుట్నాల పప్పు, అదే విధంగా వేరుశనగ పప్పుని మరియు జీడిపప్పుని కూడా తీసుకున్నాను. ఇంకా కుకింగ్ ప్రొసీజర్కి వస్తే ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులోకి పల్లీలు వేసుకుని దూరగా వేయించుకోవాలి. ఈ పల్లీలు పేలాల పిండికి మరింత రుచిని ఇస్తాయండి. అదేవిధంగా ఇవి పూర్తిగా ఆరోగ్యం కూడా. ఇంకా ఈ విధంగా రంగు మారుతుండగా ఈ పల్లీల్ని ప్యాన్లో నుంచి తీసుకుని ఇంకా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇంకా పల్లీలు అయిపోయిన తర్వాత అదే ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పును కూడా వేసుకోవాలి. ఈ జీడిపప్పును మరి ఎక్కువసేపు కాకుండా లైట్గా దూరగా వేయించుకోవాలి. మనం తీసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందండి. సో ఈ పేలాల పిండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినొచ్చు. సో ఈ విధంగా జీడిపప్పుని వేయించుకున్న తర్వాత వాటిని ప్యాన్ నుంచి సపరేట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇంకా సేమ్ ప్యాన్లో ఇంకాస్త నెయ్యి వేసుకుని కొద్దిగా మొక్కజొన్న పొత్తులు వేసుకుని స్టవ్ని హైలో మాత్రమే పెట్టుకుని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. వేడయ్యే కొద్దీ మెల్లమెల్లగా మొక్కజొన్న పొత్తులు ఈ విధంగా పాప్కార్న్ లాగా పేలుతుంటాయి. వీటిని మనం పేలాలను కూడా అంటామండి. ఇందులో ఉప్పు కారం ఏమి వేసుకోమండి. అదే మనం పిల్లలు ఇష్టంగా తింటే చూడండి పాప్కార్న్, వాటిల్లో అయితే ఉప్పు కారం వేసుకుంటాము. ఇంకా ఇలా తయారైన ఈ పేలాల్ని ప్యాన్ నుంచి సపరేట్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన అన్ని మొక్కజొన్న పొత్తులన్నిటినీ పాప్కార్న్లా రెడీ చేసుకుని తీసుకోవాలి. చూసారా అండి ఎంత చక్కగా మల్లె పువ్వుల్లాగా తెల్లగా ఉన్నాయో. మనం వేయించుకునే ఈ పాప్కార్న్ మొత్తాన్ని చల్లారి పెట్టుకుని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఆల్రెడీ మిక్సీ జార్లో పల్లీలు ఉన్నాయి కాబట్టి ఇందులోకి నేను పాప్కార్న్ కూడా వేసుకుంటున్నాను. ఇంకా వీటితో పాటు యాలకులు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకుని పిండిని రెడీ చేసుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు చూసుకోండి, కొంతమంది ఈ పేలాల పిండిని కాస్త బరగ్గా ఇష్టపడతారు, ఇంకొంతమంది మెత్తగా ఇష్టపడతారు. సో మీకు తగిన విధంగా మిక్సీ పట్టుకోవాలి. నేనైతే ఇదిగోండి ఈ మాత్రం బరకగా ఉండే విధంగా మిక్సీ పట్టుకున్నాను. ఇంకా ఈ పిండిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇంకా ఇదే విధంగా మిగిలిన పేలాలు మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలండి. వాటితో పాటు పుట్నాల పప్పు, జీడిపప్పులు కూడా వేసుకుని మిక్సీ పట్టుకుంటే పేలాల పిండి అయితే రెడీ అయిపోతుంది. ఈ పేలాల పిండి వలన మనకి జీర్ణక్రియ అనేది మెరుగుపడుతుందండి. అంతేకాదు ఈ పేలాల పిండిని ఆషాఢ మాసంలో తింటే ఇందులోని పోషకాల వలన ఈ వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుండి మనకి రక్షణ కలుగుతుంది. అందుకని చాలా మంది ఈ పేలాల పిండిని కంపల్సరిగా ఈ ఆషాఢ మాసంలో అంటే తొలి ఏకాదశి పండుగన ప్రిపేర్ చేసుకుంటారు. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ పేలాల పిండిలోకి ఇంకా స్వీట్ కోసం బెల్లం కూడా వేసుకోవాలి. ఇంకా దానికోసం అయితే బెల్లం నేను ఇదిగోండి దీని సహాయంతో సన్నగా తురుముకుంటున్నాను. కంపల్సరిగా పేలాల పిండిలో బెల్లం మాత్రమే వేసుకోవాలండి. బెల్లంకి బదులు షుగర్ వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే మారిపోతుంది. ఇంకా ఈ బెల్లం తురుముని పేలాల పిండిలో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకోకుండా ఈ విధంగా కలుపుకోవాలి. మనకి గరిటెతో కష్టం అనిపిస్తే అవసరమైతే చేతితో అయినా సరే కలుపుకోవచ్చండి. నేనైతే ఇందులో ఎటువంటి ఉండలు లేకోకుండా చేతితోనే కలుపుకున్నాను. ఇంకా ఈ ప్రాసెస్ చేసుకునేటప్పుడు కంపల్సరిగా మన ఇంట్లో ఫ్యాన్ని స్విచ్ ఆఫ్ చేసుకోండి, లేదా ఫ్యాన్ కింద కూర్చుని ఈ పేలాల పిండి కలుపుకుంటే ఫ్యాన్ గాలికి పిండి అంతా స్ప్రెడ్ అయిపోతుంది.
సో ఫైనల్గా రెడీ చేసుకున్న ఈ పేలాల పిండిని ముందుగా నైవేద్యంగా పెట్టి తర్వాత ఇంట్లో అందరికీ సర్వ్ చేయండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు, అదేవిధంగా హెల్దీ కూడా.